ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. కృష్ణవేణి చదువుతావా? Vastavan, case number 110. A man aged about 44 years came to our dispensary with the following complaints. He was getting pain in the back occasionally. He was an alcoholic till 15 years ago. He stopped taking alcohol. Then he started to suffer from liver problem. Also, he had problems with heart and kidneys. Sometimes he feels restless, that he was a stupid and useless, etc. He sweats profusely, which was more when he was in stress. It was since many years. He was treated with cannabis indica, lycopodium, etc. by a homeopath. His memory was getting worse. He suffered from renal calculus, which was taken away by ultra process. He suffered from infection in his penis, which was treated by antibiotics without any result. Finally, he was treated by the spiritual surgeon, healer of Philippines, and then to totally cured. His father committed suicide. Since after this, he started to drink alcohol until he stopped 15 years ago. Actually, he did not know his father directly because his parents were divorced. But when he heard about the death of father, he felt very depressed and sad and started to drink. On 28th October 1995, Dr. E. Anantakrishna prescribed acid pass 200 one dose. On 28th November, he prescribed China 200 one dose. On 28th December, he prescribed Cipenem 200 one dose. On 28th January 96, he prescribed acid pass 200 one dose. On 28th February, he prescribed China 200 one dose. On 28th March, he prescribed Cipenem 200 one dose. On 5th May, Bujjigaru prescribed Medornum 10m one dose. On 27th June, Dr. E. Anantakrishna prescribed Rustux 200 one dose. On 4th September, he prescribed Tuberculum 1m one dose. వాస్తవండి ఈ కేసులో పేషెంట్ ఏజ్ 44 ఇయర్స్ ఉంది. ప్రెసెంట్ కంప్లైంట్స్ అయితే అకేషనల్లీ బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నారు. 15 ఇయర్స్ సంవత్సరాల క్రితం వరకు అతను ఆల్కహాల్ తీసుకుంటూ ఉండేవారు. ప్రస్తుతం స్టాప్ చేశారని చెప్పారు. దాని తర్వాత నుంచి ఆయనకి లివర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని చెప్పారు. అలాగే హార్ట్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఎప్పుడైతే రెస్ట్లెస్ గా ఉన్నప్పుడు ఈ ప్రెషర్ అది ఎక్కువ ఫీల్ అయినప్పుడు స్ట్రెస్ లో దీనికి ఎక్కువ చెమటలు పట్టడము అది కూడా ఉందని చెప్పారు. కొన్ని హోమియోపతిల మందులు కూడా అతనికి కెన్నబిస్ ఇండికా లైకోపోడియం లాంటివి వేరే వాళ్ళ దగ్గర యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మెమొరీ కూడా వర్స్ అవుతుందని చెప్పారు. తర్వాత కిడ్నీలో స్టోన్ అల్ట్రా ప్రాసెస్ ద్వారా అతనికి రిమూవ్ చేస్తారు. తర్వాత ఈయనకి పెన్నిస్ దగ్గర ఇన్ఫెక్షన్ ని యాంటీబయాటిక్స్ తో క్యూర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. 10th పాయింట్లు ఈయన ఫాదరు చనిపోయారు, అప్పటి నుంచి ఈయన ఆల్కహాల్ అన్నది స్టార్ట్ చేశారు అనేసి అన్నారు. అయితే ఫాదర్ ఆయనకి
డైరెక్ట్ గా తెలియదు, ఎందుకంటే అప్పటికే పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. కానీ అది విన్నప్పటి నుంచి అతను ఒక రకమైన ఆ, అది ఒక బాధలోకి వెళ్ళి అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్ళి ఈ డ్రింకింగ్ అనేది స్టార్ట్ చేశారు. మాస్టర్ గారు ఫస్ట్ ఆయనకి యాసిడ్ ఫస్ట్ 201 డోస్ ఇచ్చారు. నేను అనుకోవడం అయితే ఈ ఫాదర్ చనిపోయారు అన్న మాట విన్నప్పుడు ఆయన ఏదైతే ఆ డిప్రెస్డ్ వెరీ సాడ్ ఆ ఫీలింగ్ అది కలిగి దాని తర్వాత ఆయనకి ఆల్కహాల్ లోకి ఎడిక్ట్ అవ్వడం అది జరిగింది. ఆ డిప్రెషన్ బేస్ చేసుకుని ఫస్ట్ యాసిడ్ ఫస్ట్ 200 ఇచ్చి ఉంటారు అనుకుంటున్నానండి. తర్వాత చైనా 200 ఇచ్చారు. ఆయనకి ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యని చెప్పారు. ప్రొఫ్యూజ్ స్వెట్ పెట్టేసి వీక్నెస్ అది కూడా మెనీ ఇయర్స్ నుంచి ఉంది. దాని రిలేటెడ్ గా వీక్నెస్ తగ్గడానికే ఆ చైనా 200 ఇచ్చారు అనుకుంటున్నాండి. తర్వాత సిఫిలియం అన్నది ఇక్కడ ఏమన్నా మెమొరీ అది వర్స్ అవుతుంది, వీక్నెస్ బేస్ చేసుకుని ఇచ్చి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను ఆయనకి. తర్వాత మళ్ళీ యాసిడ్ పాస్ చైనా కూడా రిపీట్ చేశారు. తర్వాత బుజ్జి మాస్టర్ గారు తర్వాత మళ్ళీ ఆయనకి సిఫిలినం కూడా ఇంకో డోస్ పడ్డది. తర్వాత మెడోర్నం 10 ఇచ్చారు. ఇక్కడ ఆయనకు పెన్నిస్ మీద ఇన్ఫెక్షన్ ని యాంటీబయాటిక్స్ తో సప్రెస్ చేసుకోవడం, ఇక్కడ ఈ సైకోటిక్ మ్యాజం బేస్డ్ గా ఇక్కడ మెడోర్నం 10 ఇచ్చారు అనుకుంటున్నా అండి. తర్వాత రూస్టాక్స్ 200 అండ్ ట్యూబర్కులినం 1 రూస్టాక్స్ ఏమన్నా మరి అక్యూట్ ప్రాబ్లమ్ కి ఇచ్చి ఉండొచ్చేమో, ట్యూబర్కులినం 1 కూడా ఏమన్నా మయాజ్మాటిక్ ఇచ్చారేమో, ఎగ్జాక్ట్ గా ఎందుకు ఇచ్చారు అన్నది ఇక్కడ అర్థం కాలేదు. వాస్తవ వస్తేవా వేణుగోపాల్ గారు. విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి. ఫ్యామిలీ హిస్టరీలో ఏదన్నా జరగకూడదు జరిగి బాధపడేంత గుర్తుండే విషయాలు జరిగిన తర్వాత షాకింగ్ అలా ఉన్నప్పుడు దానికి యాసిడ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. యాసిడ్ ఫాస్ తో మేషార్ స్టార్ట్ చేశారు. తర్వాత వీక్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేషారు చైనా ఇచ్చారండి. తర్వాత ఈ మెడోరినము ట్యూబర్క్లోనియము రూస్టాక్స్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు వాస్తవం. వాస్తవ పూర్ణానందం గారు. మారుతి గారు. కామేశ్వరరావు గారు. వాస్తవ నా వ్యూ ఏంటంటే యాసిడ్ పాస్ 10th పాయింట్ ఆ ఫాదర్ చనిపోవడం, అది ఎందుకు, తర్వాత ఏంటంటే డ్రింకింగ్ స్టార్ట్ చేయడం, ఆల్కహాల్ అది అసలు మొదలైంది అక్కడ కాబట్టి అది వేసి ఉంటారు. అంటే ఇంకా 7th పాయింట్ కూడా తీసుకోవచ్చు, హిజ్ మెమరీ వాజ్ గెటింగ్ వర్స్. చైనా ఏంటంటే కేసు జారిపోతుంది. ఎలా చెప్తున్నాము, హార్ట్ కిడ్నీస్ అంటే వైటల్ ఆర్గాన్స్ అవి ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. అది అందుకని 3rd పాయింట్ అదొకటి. 2nd పాయింట్ లో ఆ లివర్ ప్రాబ్లమ్. 5th పాయింట్ మెయిన్ అది దాన్ని బట్టే చైనా అసలు సెలెక్ట్ చేసింది. స్వెట్స్ ప్రొఫ్యూజ్లీ విచ్ వాజ్ మోర్ వెన్ హీ వాజ్ ఇన్ స్ట్రెస్. ఇట్ వాజ్ సిన్స్ మెనీ ఇయర్స్. ఇక్కడ చైనా ఓకే, కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది అంటే ఎప్పుడో వాళ్ళ ఫాదర్ చనిపోయింది ఎప్పుడు, చాన్నాళ్ళ క్రితం కదా, 15 ఇయర్స్ క్రితం. 15 ఇయర్స్ క్రితం వరకు అతను ఆల్కహాల్ తీసుకుని మానేశాడు. ఇంకా అది మైండ్ లో ఉంది అంటానికి, ఎఫెక్ట్ అయింది బాడీ అంటానికి ఈ 5th పాయింట్ ఒకటి రీజన్. సో ఇవన్నీ బేస్ చేసుకుని చైనా ఇచ్చుంటారు. సిఫిలినం ఏంటంటే 4th పాయింట్, he feels restless that he was stupid, useless, etc. 7th పాయింట్ మెమరీ వర్స్. 9th పాయింట్ ఇది ఇన్ఫెక్షన్ ఇన్ హిస్ పెనిస్ which was treated by antibiotics without any result. Finally he was treated by the spiritual surgeon healer. ఇది మయాజం ఇక్కడ మనకి కాంటాక్ట్ ద్వారా అంటుకుంది కదా, అందుకని సిఫిలినం వేశారు అనుకుంటున్నాను. 4th 7th 9th పాయింట్ బేస్ చేసుకుని ఇది 2 sets గా వేశారు. అంటే యాసిడ్ పాస్ ఇవి ఒకసారి వేసి మళ్ళీ మొత్తం మళ్ళీ ఇంకోసారి వేశారు. మెడోర్నము ట్యూబర్కులము నాకు అర్థం కాలేదు వాస్తవ. శీతల్ రెడ్డి గారు. రాజశేఖర్. రాలా. ఓకే.
నెక్స్ట్ కేసు చదువుతావా విష్ణువేణి? Vastevani. Case number 111. A lady aged about 63 years came to our dispensary with the following complaint. In 1974, she was operated in January and in June to remove cancerous tissue from the right breast and uterus. Then she was given cobalt radiation on both places. At the end of that year, she was subjected to chemotherapy, which lasted for 1 year. Since after this, she started to fall sick once in every few months due to impairing of circulation. The right shoulder became very painful subsequent to the operation. Since 2 years, she was getting intense transpiration and heat. At night, she could not sleep well because due to bad circulation, she got black spots on legs and hands. Both the hands get paralyzed sensation and are painful. Also, she had pain in the back of neck for which she was given injections of oligo elements MGK. Her digestion was not good. Other people told that she was eating less, but when she starts eating, she cannot control herself. When she started to fall sick after operation, she started to make fasting, by which she felt better. She stopped eating meat, cheese, milk, cereals, etc. Then she became very weak and doctor advised her to eat meat. Then she started to eat meat occasionally. She got fistula before she got cancer. It was subject to radiation and was burned. Later, once again, she got it acutely when the doctor applied some chemical to it and her suffering increased. Later, it was treated by acupuncture to prevent it to be operated. Now also she gets burning and occasionally she bleeds. The tongue was felt thick. In childhood, she suffered from bronchopneumonia. She suffered always with headache in childhood. She suffered from angines in childhood. Attained monarchy at 13 years. First, she got menstruation at the age of 11. Then she got it again at 13 years. It was regular but very painful. The flow of blood was abundant and was in clots for the first 2 days. In 1974, when she operated for cancer in uterus, they removed her uterus and the 2 ovaries. She was married at the age of 22 years. At the age of 25, she had a daughter. The pregnancy was normal, but the delivery was distorted by the doctors. She was in Morocco. The doctor put her a mask and her made delivery and forgot to remove placenta from her womb. Due to this, she could not feed the child because instead of milk, she used to secrete water from the breast. After 2 weeks, they realized this and then they removed the placenta. Then aspirin was put in her anus to control the infection and consequently she got fistula. Bowels were constipated. Passed stool as 2 parts. One was dry and other was lump of mucus. Now she was taking only vitamins and oligo elements. She was divorced long ago from her husband and he had died 2 years ago. She was sleeping good since she was taking magnesium. On 23rd October 1995, Dr. E. Ananthakrishna prescribed Stapsagria 201 dose. After 1 month, he prescribed X-ray 31 dose. On 23rd December, he prescribed Cifilnum 201 dose. On 23rd January 1996, he prescribed Stapsagria 201 dose. After 1 month, he prescribed X-ray 31 dose. On 23rd March, he prescribed Cifilnum 201 dose. On 23rd April, he prescribed Stapsagria 201 dose. On 23rd May, he prescribed X-ray 31 dose. On 23rd June, he prescribed Cifilnum 201 dose. వాస్తవండి ఈ కేసులో ఆమెకి 22 years ఏజ్ అయింది. 25 years డెలివరీ అయినప్పుడు ప్లెజెంటా అన్నది రిమూవ్ చేయలేదు. తర్వాత 2 weeks తర్వాత తీసారు. దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ తోనే ఆవిడకి ఫిస్టులా అనే ప్రాబ్లము ఇక్కడ ఈ కాజేషన్ తో స్టార్ట్ అయింది. ఆవిడ ఫస్ట్ ప్రెసెంట్ ఇప్పుడు 2 బ్రెస్ట్ లో ఇక్కడ యుట్రస్ లోను బ్రెస్ట్ లోను కూడా క్యాన్సరస్ కండిషన్ ని అది రిమూవ్ చేసి కోబాల్ట్ రేడియేషన్ అలా కీమోథెరపీ కూడా లాస్ట్ 1 year నుంచి ఇస్తున్నారు. అది ఆ ట్రీట్మెంట్ అయినప్పటి నుంచి ఆవిడకి ఎప్పుడే ఆ ఫిస్టులా ప్రాబ్లం అన్నది సిక్ అయిపోయి ఫ్యూ మంత్స్ నుంచి ఆవిడకి స్టార్ట్ అయింది.
ఎవ్రీ టూ ఎప్పుడైతే రేడియేషన్ కీమోథెరపీ ట్రీట్మెంట్ తర్వాత ఆవిడ ఎవ్రీ ఫ్యూ మంత్స్ కి బాగా సిక్ అవ్వడం అన్నది ఇక్కడ బాగా తెలుస్తుంది. తర్వాత ఆవిడకి రైట్ షోల్డర్స్ అది పెయిన్ఫుల్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగా లేక చాలా నమ్నెస్ గా పెరలైజ్డ్ అయిపోయిన సెన్సేషన్ కూడా ఉందని చెప్పారు. డైజెషన్ కూడా సరిగా లేదు. ఇంకొకటి అదర్ పీపుల్ ఏమో ఆవిడ వేరే వాళ్ళు చాలా తక్కువ తింటదని చెప్పారు. బట్ ఈవిడ తినడం స్టార్ట్ చేస్తే ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు, కెనాట్ కంట్రోల్ ఎర్ సెల్ఫ్ అన్నారు. ఈ కండిషన్ ఆవిడ బాగా స్ట్రెస్ లో ఉంది అని అయితే తెలియచేస్తుంది, అంటే అలా ఫుడ్ మీద కంట్రోల్ లేకుండా తినేయడం అన్నది. వన్ షీ స్టార్టెడ్ ఫాల్ సిక్ ఆఫ్టర్ ఆపరేషన్ ఈ స్టార్టెడ్ మేక్ కొంచెం ఫాస్టింగ్ అది చేస్తే ఆవిడ బెటర్ ఉందని చెప్పారు. ఎప్పుడైతే ఈ షీ గాట్ ఫిస్టులా బిఫోర్ షీ గాట్ క్యాన్సర్, ఈ ఫిస్టులాకి ట్రీట్మెంట్ అయిన తర్వాతే అది దాన్ని సప్రెస్ చేయడంతోనే అది నెమ్మదిగా క్యాన్సరస్ కండిషన్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది రేడియేషన్ ఇచ్చి ట్రీట్ చేశారు, మళ్ళీ అక్యూట్ గా ఆవిడకి మళ్ళీ వచ్చింది. అప్పుడు ఒక కెమికల్ అది అప్లై చేశారు. అప్పుడు అది కూడా ఇంకా ఎక్కువైపోయేసరికి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ ఆవిడ ఎప్పుడు ఈ ఫిస్టులా సప్రెషన్ తోనే క్యాన్సరస్ కండిషన్ వచ్చినట్టు ఇక్కడ తెలుస్తుందండి. చైల్డ్హుడ్ లో న్యూమోనియా కూడా ఉంది. అలాగే ఈవిడ బ్లీడింగ్ ఫస్ట్ టైం ఆవిడ 11 years అయింది, తర్వాత మళ్ళీ 13 years కి వచ్చినట్టు చెప్తున్నారు. ఆ మెన్సెస్ అండ్ వెరీ పెయిన్ఫుల్ గా ఉండి బ్లడ్ వాజ్ అబాండెడ్ అండ్ క్లాట్స్ లాగా ఫస్ట్ 2 days లో పడుతుంది అన్నారు. 1974 లో ఆవిడకి ఆపరేషన్ చేసి యుట్రస్ అండ్ ఓవరీస్ కూడా తీసేశారు ఈ క్యాన్సరస్ కండిషన్ తోటి. అయితే ఫస్ట్ ఈ కేసులో ఆవిడకి మాస్టర్ గారు స్టాఫ్ సర్జరీ 200 ఇచ్చారు. ఇక్కడ ఆవిడ డైవర్స్ తీసుకున్నారు, హస్బెండ్ నుంచి 2 years ago ఆయన చనిపోయారు అని అన్నారు. సో మేబీ అలాగే ఇక్కడ ఆవిడ ఫుడ్ అది కంట్రోల్ లేకుండా తినడము అవన్నీ కొంచెం ఈ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది ఆవిడకి. ఫిస్టులా క్యాన్సర్ ఇవన్నీ ఆ డిప్రెషన్ బాగా ఉండడంతో ఫస్ట్ మాస్టర్ గారు ఇక్కడ ఆవిడకి స్టాఫ్ సర్జరీ 200 ఇచ్చి ఉంటారు అనుకుంటున్నానండి. తర్వాత ఈ క్యాన్సరస్ కండిషన్ దాన్ని రిలేటెడ్ గానే ఎక్స్రే 30 ఇచ్చారు. తర్వాత ఈ బ్లీడింగ్ ఎక్కువ అవడము, క్లాట్స్ లో అవ్వడము, వీక్నెస్ బేస్ చేసుకుని సిఫిల్నమ్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను. సేమ్ ఇదే సెట్ మళ్ళీ స్టాఫ్ సర్జరీ ఎక్స్రే సిఫిల్నము ఇదే సెట్స్ మల్టిపుల్ టైమ్స్ ఆవిడకి రిపీట్ చేశారండి వాస్తవ. వేణుగోపాల్ గారు, విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి, ఈవిడికి సర్జరీ చేయటం జరిగిందండి బ్రెస్ట్ కి, తర్వాత క్యాన్సరస్ యూట్రస్ తీయటం వల్ల తర్వాత ఆవిడకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా హస్బెండ్ నుంచి విడిపోవటం వీటి వలన కూడా ఈ స్టాఫ్ సర్జరీ అనేది ఇండికేషన్ దాంతో స్టార్ట్ చేశారండి. తర్వాత దానికి సపోర్టింగ్ గా మధ్యలో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి కోసమని మేషారు మధ్యలో ఎక్స్రే ఇచ్చారండి. ఆ తర్వాత ఇచ్చిన మెడిసిన్స్ సిఫిల్నమ్ ఇచ్చారు, నాకు అర్థం కాలేదండి. మిగతా మెడిసిన్స్ కూడా మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. వాస్తవ పూర్ణానందం గారు. మేడం గారు, ఈ కేసులో స్టాఫ్ సర్జరీ ఆపరేషన్స్ జరిగాయి, పోస్ట్ ఆపరేషన్ తర్వాత మెంటల్ గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడకి, హస్బెండ్ మూలంగా. కాబట్టి సప్రెషన్ ఫీలింగ్స్ అట్లా ఉండడం వల్ల స్టాఫ్ సర్జరీ మాత్రం ఇస్తుంటారు. తర్వాత ఎక్స్రే కూడా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తే ఎక్స్రే ఇచ్చుంటారు. నెక్స్ట్ పేజ్ చెప్పండి మేడం, నెక్స్ట్ పేజ్ ఇవ్వండి. తర్వాత సిఫిలినం స్టాఫ్ సర్జరీ మళ్ళీ సిఫిలినం ఇచ్చారు, సిఫిలినం ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ స్టాఫ్ సర్జరీ ఎక్స్రే మళ్ళీ సిఫిలినం మళ్ళీ రిపీట్ చేశారు. మళ్ళీ దాన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏమైనా ఎక్కువ అవడం తర్వాత లేకపోతే ప్రాబ్లమ్స్ దాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ సిఫిలినం 200 మళ్ళీ ఎక్స్రే ఇస్తుంటారు. ఐ మీన్ స్టాఫ్ సర్జరీ ఎక్స్రే ఇస్తుంటారు. సిఫిలినం ఎందుకు ఇచ్చారో మాత్రం నాకు అర్థం. వాసుదేవ. మారుతి గారు. రామేశ్వరరావు గారు. ఇక్కడ మనము కేసుని ఒకసారి
నేచర్ ఆఫ్ ద సిక్నెస్ చూసుకుంటా వెళ్తే అప్పుడు మనకి డ్రగ్స్ ఎందుకు ఇచ్చారనేది ఈజీగా అర్థమైపోతుంది. అంటే బై బర్త్ ఈవిడ కొంచెం కేసు కాంప్లికేట్ గా అయినటువంటి కేసు. అంటే పేరెంట్స్ నుంచి మాయాజం చాలా గట్టిగా ఇన్హెరిట్ చేశారు ఆవిడ. చిన్నప్పుడు బ్రాంకో న్యూమోనియా రావడం, తర్వాత హెడేక్ తో సఫర్ అయిందని చెప్పారు. ఆల్వేస్ విత్ హెడేక్ ఇన్ చైల్డ్హుడ్. ఏవో మందులు వాడుంటారు కదా, అక్కడి నుంచి మళ్ళీ యాంజైన్స్ అంటే పెయిన్స్ సఫర్ అయ్యారు. మెచ్యూర్ అయినప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఈవిడికి మెన్స్ట్రువల్ ఫ్లో ప్రొఫ్యూజ్ క్లాట్స్. అయితే ఇంతవరకు అలా ఉంది మయాజం లోపల. ఎక్కడి నుంచి మొత్తం ఫ్లేరప్ అయింది, బయటికి బయటికి వచ్చింది అంటే బాగా డెలివరీ అప్పుడు జరిగినటువంటి ఇది ప్రాబ్లం వల్ల. అయితే డెలివరీ అప్పుడు వాళ్ళు అది మర్చిపోవడం, సెప్టిక్ అవ్వడం అంతవరకు ఓకే. దానికి వీళ్ళు ట్రీట్ చేసిన విధానం హెల్త్ పాయింట్ కదా. అది వాళ్ళు ఆస్ప్రిన్ అనేది యానస్ దగ్గర పెట్టడం, ఆ సెప్సిస్ ఆ రేంజ్ లో ఉంది. ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి అలా చేయడం వల్ల ఆ పార్ట్ ఎఫెక్ట్ అయింది. సెప్టిక్ కండిషన్ తగ్గింది కానీ ఫిస్టులా ఫామ్ అయిపోయింది. అంటే ఆల్రెడీ ఫిస్టులా ఎందుకు ఫామ్ అయింది, మయాజం అనేది అండర్లైన్ గా ఉంది కాబట్టి 2 times దాన్ని క్లోజ్ చేయించేశారు. 2 times మళ్ళీ వచ్చింది, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఏం చేశారు, అక్కడి నుంచి అది ఫిస్టులా క్లోజ్ చేసిన నవాల్ 6th point లో చెప్పారు, నవ్ ఆల్సో గెట్స్ బర్నింగ్ అండ్ అకేషనల్లీ బ్లీడ్స్ ద టంగ్. అది ఆ తర్వాత క్యాన్సర్ అనేది, బ్రెస్ట్ లో క్యాన్సర్ అనేది యూటరస్ లో స్టార్ట్ అయింది. అది మళ్ళీ ఆపరేషన్ చేయించి రిమూవ్ చేయించేశారు. ఇంకా తర్వాత నుంచి ఆవిడ సిక్ అయ్యానని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత మళ్ళీ అంత ముందు ఉన్నటువంటి పెయిన్స్ ఎగ్రవేట్ అయిపోయింది. రైట్ షోల్డర్ బికేమ్ వెరీ పెయిన్ఫుల్ బట్ సబ్సిక్వెంట్ టు ది ఆపరేషన్. తర్వాతనే ఏమైంది, అన్ని అంటే ఇవన్నీ సప్రెషన్సే కదా, రేడియేషన్ అవి ఇవ్వడం, అవి రిమూవ్ చేసేయడం వల్ల సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. మళ్ళీ హ్యాండ్స్ ప్యారలైజ్ అవ్వటము, ప్యారలైజ్డ్ సెన్సేషన్ పెయిన్ఫుల్ 4th point లో. బ్యాక్ ఆఫ్ ద నెక్ కూడా అంతే, పెయిన్ ఇన్ బ్యాక్ ఆఫ్ ద నెక్. ఆ తర్వాత 2 years నుంచి ప్రొఫ్యూజ్ స్వెట్ అండ్ హీట్ అని చెప్పారు. సరే డైజెషన్ కూడా కొంతవరకు డిస్టర్బ్డ్ గా ఉంది. వెన్ స్టార్టెడ్ టు ఫాల్ సిక్ ఆఫ్టర్ ఆపరేషన్ షీ స్టార్టెడ్ టు మేక్ ఫాస్టింగ్ బై విచ్ షీ ఫెల్ట్ బెటర్. అయితే స్టాఫ్ దగ్గర ఏంటంటే అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఫిస్టులా ఆపరేషన్ దగ్గర స్టార్ట్ అయింది కదా. తర్వాత సో మెనీ సర్జరీస్. అందుకని అది అంటే సిజేరియన్, ఆ తర్వాత నుంచి ఫిస్టులా రావడం, ఆ సిజేరియన్ లో కాంప్లికేట్ అవ్వడం, అక్కడి నుంచి ఫిస్టులా రావడం 2 సార్లు. అందుకని స్టాఫ్ దగ్గర ఆ బేసిస్ మీద వేశారు నేను అనుకుంటున్నాను. ఎక్స్రే 30 ఆ క్యాన్సర్ అనేది ఇంకా ప్రోగ్నోసిస్ అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోకుండా జబ్బుని వేశారు ఇంటర్ కరెంట్ గా. సిఫిల్లం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ గా సిఫిల్లం ఇవిడ ఎలాగా సిఫిలిటిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఎలాగా అంటే ఫిస్టులా ఇప్పటికీ కూడా అంటే ఆ హెమరేజిక్ టెండెన్సీ, మెన్స్ట్రువల్ ఫ్లో ప్రొఫ్యూజ్ క్లాట్స్, ఫిస్టులా బ్లీడ్స్ అకేషనల్లీ బర్నింగ్, సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్. అండ్ 4th point లో ఆ ప్యారలైజ్డ్ ఇది చెప్పారు కదా, both the hands gets paralyzed sensation are painful. She had pain in the back of the neck for which she was given injections of oligo elements. ఇదొకటి. ఇంకా ఈ థర్డ్ పాయింట్ లో ఆ ఇంటెన్స్ ట్రాన్స్పిరేషన్ అండ్ హీట్, నైట్ హీ కుడ్ నాట్ స్లీప్ వెల్ బికాస్ ఆఫ్ దిస్. సో ఇవన్నీ అవి బేస్ చేసుకుని సిఫిల్లం ఇచ్చుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఈ కేసు ఇంక వెళ్ళిపోకుండా మరి ముందే సిఫిల్లం వేయచ్చు కదా, ఎక్స్రే ఎందుకు వేశారు అంటే ఆ క్యాన్సర్ పరిస్థితి ముందుకు వెళ్ళిపోకుండా వేసి అప్పుడు మయాజమాటిక్ గా వేశారు. ముందు ఇది వేస్తే అదే ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేం కదా, అందుకని అది క్లియర్ చేసి ఇది వేశారని నేను అనుకుంటున్నాను.
సో ఆయన ఇవే 2 సార్లుగా 3 సార్లుగా రిపీట్ చేశారు. నాకు అర్థమైంది ఇది వాస్తవ. శీతల్ రెడ్డి గారు, రాజశేఖర్, ఇక్కడ అనంతకృష్ణ గారి కేసెస్ లో నేను నేర్చుకుంటున్నది చెప్తున్నాను. బుజ్జి గారి దగ్గర కేసెస్ చదవడం వల్ల అనంతకృష్ణ గారి కేసెస్ అన్ని కూడా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ మయాజమ్స్ డిసీజెస్ తో ఉన్న కేసెస్. అయితే మనము మన టకామని కాన్స్టిట్యూషన్ డ్రగ్ సెలెక్ట్ చేయగలుగుతాం. అంటే ఎప్పుడు కాన్స్టిట్యూషన్ వేయాలి, ఎప్పుడు ఏ మందుతో స్టార్ట్ చేయాలనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను. అంటే ముందు కాన్స్టిట్యూషన్ వేస్తామా, కాజేషన్ బేస్ చేసి వేస్తామా, ఎక్యూట్ గా ముందు సఫరోజన దానికి వేస్తామా, ఎప్పుడు ఏది ఎలా వేయాలి అనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను. బుజ్జి గారి దగ్గర ఏంటంటే మయాజ్మాటిక్ ట్రీట్మెంట్, అది కాంప్లెక్స్ మయాజమ్స్ నుంచి సింపుల్ మయాజంకి వచ్చి ఏ మయాజ్మాటిక్ గా అవ్వటం ఎలాగా అనేది నేను అక్కడ నేర్చుకుంటున్నాను. అదనమాట విషయం. నేనైతే నేర్చుకుంటున్నాను. వాసుదేవ్, చెప్పండి. నేను రాధాకృష్ణమూర్తి అండి, బాపట్ల నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇక్కడ ఎక్స్రే అనేది నేనేమనుకుంటున్నాను అంటే వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కోబాల్ట్ తో రేడియేషన్ థెరపీ ఇచ్చారండి. అవును. గతంలో కొన్ని కేసులు మనం బుజ్జిగా ట్రీట్ చేసిన కేసుల్లో కూడా ఎక్కడైతే రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ కంపల్సరీగా ఎక్స్రే దాన్ని నల్లిఫై చేయడం కోసం ఇస్తున్నట్టు చాలాసార్లు చదివి ఉన్నామండి. బహుశా ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చని. ఇంకోటి, ఆమె మొదటి నుండి చూస్తే ఆమె హిస్టరీలో ఈ మన సిఫిలిటిక్ నేచర్ మియాజం కనపడుతుందండి. బహుశా వాళ్ళ హెరిడిటరీగా అది వస్తున్నట్లుంది. ఆమెకు బ్లడ్ క్లాట్లుగా అవుతుంది. కానీ మీరు చెప్పిన 2-3 పాయింట్లు కూడా కలుపుకుంటే అందువల్ల సిఫిలినం కూడా వాళ్ళకి ఇచ్చినారని నేను అనుకుంటున్నానండి. వస్తే అంటే ఎందుకంటే ఇక్కడ కోబాల్ట్ రేడియేషన్ ఇచ్చిన కేసెస్ లో వేయడం ఎందుకంటే ఆ రేడియేషన్ ఇచ్చినప్పుడు అండి మనిషి ఇంకా అంటే బ్రతికున్న శవం అంటారు కదా, అలా అయిపోతుంది బాడీ. అంటే ఇంకా దాన్ని చంపేయడం కదా బాడీ వైటాలిటీని. ఇంకా మనం ఎంత చచ్చిపోతుందంటే మనం వేసిన మందులు కూడా పనిచేయవు ఒక్కోసారి. కోబాల్ట్ రేడియేషన్ కానీ కీమోథెరపీలు గట్టిగా తీసుకుని వచ్చిన వాళ్ళకి కావాలంటే చూడండి, డైరెక్ట్ గా క్యాన్సర్ కండిషన్ లో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి తీసుకుని వచ్చిన వాళ్ళకి తేడా వైటాలిటీ పోతుంది మొత్తం. అది డెవలప్ చేయడానికి, దాన్ని మళ్ళీ పైకి లేపడానికి, స్ట్రెంథెన్ చేయడానికి ఎక్స్రే చాలా బాగా పనిచేస్తుంది. అది అందుకని వేసి ఉంటారు. అదే మీరు అన్నదే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అంతే. అస్తేవా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.